మీ బేబీకి 6 మంత్స్ వచ్చేసాయా? ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారా? అన్నం కాకుండా ఇంకేదైనా పెట్టాలి, హెల్తీగా ఉండాలి, ఇమ్యూనిటీ పెరగాలి అనుకుంటున్నారా? సో, ఈ ఫుడ్ అయితే చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి. హోమ్‌మేడ్ ఫుడ్ కాబట్టి. సో, దీని ఇంగ్రీడియెంట్స్ ఇది ఎలా చేసుకోవాలి? అసలు దీని యూజెస్ ఏంటి? దీనివల్ల లాభం ఏంటి? నష్టం ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫాలో కొట్టండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో, ఇంక సంగతికొచ్చేస్తే 6 మంత్స్ దాటిన బేబీకి సెర్లాక్, ఉగ్గు ఇంట్లో చేయడము, అన్నం తినిపించడం స్టార్ట్ చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. సో, ఎవ్రీడే అన్నం అంటే వాళ్ళకి పెట్టడం కష్టం. ఎందుకంటే చిన్న బేబీస్ పెరుగు, చారు, ఉత్తి పప్పు వేస్తూ ఉంటాము. సో, అలా కాకుండా మార్నింగ్ టైము రైస్ ఐటమ్స్, నైట్ గానీ ఈవినింగ్ 6 బిఫోరే పెట్టేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువసేపు స్లీప్‌లోనే ఉంటారు. వాళ్ళకి డైజెస్ట్ అవ్వదని చిన్న అదనమాట. సో, అందుకని ఈ ఉగ్గు ట్రై చేయండి. సో, ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఇందులో కందిపప్పు, పల్లీలు, బాదం, కాజు, పెసరపప్పు, శనగపప్పు, బియ్యం. సో, అన్ని పప్పులు కలిపింది ఒక క్వాంటిటీ అయితే దానికి ఈక్వల్‌గా రైస్ ఎయ్యాలి. సో, వేసి ఇలాగా ఆయిల్ లేకుండా ఉత్తి ప్యాన్‌లో ఫ్రై చేసుకోవాలనమాట గోల్డెన్ కలర్ వచ్చే వరకు. దానిని చల్లారిన తర్వాత ఇలాగా బాగా ఫైన్‌గా మన బేబీకి ఎంత స్మూత్‌గా వెళ్తుందో అంత స్మూత్‌గా మనం గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని, దానికి తగ్గట్టుగా బేబీ ఎంత తినగలదో ఒక 2 స్పూన్స్, 1 స్పూన్ వాటర్‌లో మిక్స్ చేసి ఉడకబెట్టి నెయ్యి, ఉప్పేసి పెడితే అద్భుతంగా ఉంటుంది. టేస్ట్, హెల్తీకి హెల్తీ. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవండి. హ్యాపీగా బేబీకి 3 టైమ్స్ పెట్టొచ్చు. సో, నచ్చితే అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.